గోవింద హే మాధవ ముకుంద కేశవ జనార్దన. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వే నీ పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వే నీ పెళ్లి కూతురు. పేరుగల జవరాలే పెళ్లి కూతురు, పేరుగల జవరాలే పెళ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరంటాండ్ర నడిమి పెళ్లి కూతురు, విభు పేరు గుచ్చ సిగ్గువడి పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వే నీ పెళ్లి కూతురు. నే పెద్ద తురుము పెళ్లి కూతురు, పెట్టెడు నీరలు గట్టి పెళ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిట పడి పెళ్లి కూతురు, పెట్టిన విధానమైన పెళ్లి కూతురు. బిరుదు పెండెము బెట్టి పెళ్లి కూతురు, పెద్ద బిరుదు మగని కంటే పెళ్లి నమో గోవింద నమో గోవింద పాహిమాం రక్షమాం. అనుభూతి. గురువుగారు సామెత అయినా ఏదైనా నీతి చెప్పండి అని అడిగాడు. తిన్న ఇంటి వాసాలు లెక్కించడం. పుణ్యానికి అన్నం పెడితే అయిలో నాది అని కూర్చుంటే ఎట్లాగా? దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుంది. అంటే ఇది మనం సందర్భాన్ని చెప్పుకోవడం కాబట్టి కానీ ఎవరిని విమర్శించడం మాత్రం కాదు. పూర్వకాలం మునుపటి కాలంలో శైవులు వైష్ణవులు అని వేరువేరుగా వ్యవస్థలు ఉండేవి. అంటే మీ శైవులను చూస్తే వైష్ణవులకి పడదు, వైష్ణవులను చూస్తే శైవులకి పడదు. ఇద్దరు శత్రువులాగా ఉండేవాళ్ళు ఒకప్పుడు, ఈ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా. అంటే ఈ విధానాన్ని తెలియజేయడానికి ఒక యోగి ఒక చిన్న కథ చెప్తాడు. ఏమంటే ఒకరోజు ఈ యొక్క ధర్మసత్రాలన్నీ ఉండేవి ఆ రోజుల్లో. ఈ ధర్మశాలల్లో ఉన్నప్పుడు ఆ చిన్న చిన్న ధర్మశాలలో వాళ్ళకి ఆహారం అందించడం ఈ యొక్క సన్యాసులకు, ఋషులకు, యోగులకు అట్లా ఉంటుంది. ఒక ఇంట్లోకి వెళ్ళారు. ఒక ఇల్లు, ఒక పాపం భార్యాభర్త ఇద్దరే ఉంటారు, ఎవరు ఉండరు. వీరు ఇలాంటి వాళ్ళని ఆదరిస్తూ వాళ్ళకి ఆహారం అందిస్తూ ఉంటారు. ఉన్నప్పుడు ఆ ఇద్దరు వెళ్ళి ఆహారం భోంచేశారు, పడుకున్నారు. పడుకున్నప్పుడు పైకి చూస్తారు. పైకి చూస్తే ఏముంది? వాసాలు కనబడుతున్నాయి. వాసాలు అంటే చెప్పా కదా, అడ్డంగా కొన్ని ఉంటాయి. అవి పడిపోకుండా వారికి నిలువుగా కొన్ని ఉంటాయి. అడ్డంగా కొన్ని ఉంటాయి, నిలువుగా కొన్ని ఉంటాయి. ఇవన్నీ వీళ్ళు దీన్ని చూసుకుంటా ఇద్దరిలో రెండు ఆలోచనలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి అంటే ఇది హాస్యానికే కానీ దీన్ని మనం ఇంకొక రకంగా తీసుకోకూడదు. అంటే పూర్వకాలం ఉన్నటువంటి ఇది చెప్పుకుంటూ వస్తున్నారు, ఎవరో గురువులు చెప్పుకుంటారు కాబట్టి మనం కూడా చెప్పుకుంటాం. 3 నామాలు ఇట్లా విష్ణు భక్తులు ఏవి నామాలు ఇట్లా పెట్టుకుంటారు. అప్పుడు అక్కడ ఆవాసాలన్నీ కూడా నిలువు కట్టి ఉంటాయి. ఓహో, ఇది మన విష్ణు నామాలు ఉన్నాయి, ఇలా ఉన్నాయి. తర్వాత శైవ భక్తులు అమ్మకమ్మకోండి, శైవ భక్తులు ఒకటి పడుకున్నాడు, వాడికి ఇలా కనపడ్డాయి. మరి ఇక్కడ మన అడ్డనామాలు కూడా ఉన్నాయి, మన నామాలు కూడా ఉన్నాయి. వైష్ణవులేమో మన నామాలు ఉన్నాయి, శైవులేమో మన నామాలు ఉన్నాయి. ఈ నామాలను శైవ నామాలు ఎందుకు? ఇక్కడ మన వైష్ణవ నామాలే ఉండాలి అని చెప్పేసి విష్ణు భక్తుడు ఏం చేశాడు? నిద్రపోనిచ్చి మెల్లిగా అడ్డంగా అన్నింటినీ తీసేసేసాడు. అడ్డమన్నింటినీ తీసేసి వెళ్ళిపోయాడు. పొద్దురు ఆ పక్కన దూరం అడ్డ పడుకున్నాడు. తర్వాత లేచి చూస్తే ఈ శైవుడు అన్నీ నిలువే ఉన్నాయి. అరే, అడ్డం మన ఈశ్వరుడు నామాల మీద పెరికేసాడు వీడు అని చెప్పేసి వీడు కూడా ఏం చేశాడు? వైకంగా అడ్డంగా ఉండే నామాలన్నింటినీ కూడా నిలువుగా ఉండే యొక్క వాసాలన్నీ కూడా పెరికేశాడు. ఏమవుతుందో అది అవుతుంది. ఆ ఇళ్ళు పెంగులని కింద పడ్డాయి, వీళ్ళిద్దరికీ కాళ్ళు చేతులు విరిగాయి. కనుక వాసాలు లెక్కించడం అంటే మనం భగవంతుడిగా చూడాలి కానీ ఈ భగవంతుడు వేరు, ఆ భగవంతుడు వేరు, వాళ్ళ భగవంతుడు వేరు అని చూసుకుంటే దైవత్వం మనకు తెలియదు. దైవాన్ని మనలోనికి రాలేదు. ఎందుకు? తేడాలు చూస్తే భగవంతుడు ఒక్కడే, రూపాలు వేరు అనుకున్నప్పుడు అప్పుడు ఆనందం, పరమానందం ఉంటుంది. నమో కృష్ణ నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా, ఎడయకవయ్య కోనేటిరాయడ, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా, పురుషోత్తమా. చెడనిక బ్రతికించి సిద్ధమంత్రమా, ఓం నమో వెంకటేశాయ. చెడనిక బ్రతికించి సిద్ధమంత్రమా, చేరి కోరి మమ్ము ఏలినట్టి కులదైవమా, కోరి మమ్ము ఏలినట్టి కులదైవమా, చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా, గారవించి దప్పి తీర్చు కాలమేఘమా, మమ్ము గడి అయిన వీడని వెంకటనాథుడా, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా, పురుషోత్తమా. చెడనిక బ్రతికించి సిద్ధమంత్రమా, చెడనిక బ్రతికించి సిద్ధమంత్రమా, రోగాలడచి రక్షించి దివ్యౌషధమా, చెడనీక బ్రతికించి సిద్ధమంత్రమా, రోగాలడచి నృచించి దివ్యౌషధమా, వడివాయక తిరిగే ప్రాణబంధుడా, మమ్ము గడి అయిన వీడని వెంకటనాథుడా, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా, పురుషోత్తమా. జై శ్రీమన్నారాయణ. నమో గోవింద, నమో